భవతే వాదేవ మహంకాళి అన్నపూర్ణ రుచులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారములు. నేను చూపెట్టబోతుంది రత్నపురి గడ్డ కుక్కల్లో ఎలా ఉడికించాలో చూపెడుతున్నాను. కుక్కల్లో ఉడికించాను. ఇది రత్నపురి గడ్డ కొంచెం నీళ్ళలో బాగా నానబెట్టాలి. మంచిగా నీట్గా కడగాలి. కడిగిన తర్వాత ఒక జల్లిలో కింద జాలి ఉండే జల్లి, స్టీల్ జల్లెడ ఉంటుంది కదా, దీనికి జల్లి హోల్స్ ఉండాలి. జల్లెడకు కడిగి ఇందులో ఇట్లా పెట్టి, అయితే కుక్కర్లో ఎలా పెట్టానంటే ఒక రెండు పావు లీటర్ల నీళ్ళు, 1/2 లీటర్ నీళ్ళు పోసి తర్వాత ఒక గుండి పెట్టాను. దీనిలో ఒక బాటు పెట్టాను. అంటే ఏదైనా సరే బలంకు కదలకుండా, ఏదో రాయి అయినా సరే ఏదైనా ఒకటి పెట్టాలన్నమాట, కదలకుండా ఉండడానికి. పెట్టి తర్వాత ఇలా రత్నపురి గడ్డ కడిగిన ముక్కలు ఇట్లా పెట్టాలి. పెట్టిన తర్వాత మూత పెట్టేయాలి. మూత పెట్టిన తర్వాత ఒక 2 విజిల్స్ తీసేయాలి. తీసేసిన తర్వాత ఆవిరి 15 నిమిషాలు ఆవిరిపోయిన తర్వాత మూత తీయాలి. ఇలా బాగా ఉడుకుతాయి. అంటే శివరాత్రికి ఉడికించుకోవడానికి ఆల్రెడీ స్వీట్ ఎలా చేయాలో చూపెట్టాను. ఇది ఎలా ఉడికించాలో ఇది గడ్డ చూపెడుతున్నాను. నేను ఈ వీడియో 2026 ఫిబ్రవరి 14 పెట్టాను. 2 కాకుండా 5 విజిల్ వచ్చిన దాకైనా కొంచెం వచ్చిన దగ్గర బాగా మెత్తగా కావాలంటే. ఈసారి నేను కూడా అంటే విజిల్ మర్చిపోయాను. 5 విజిల్లకు చాలా బాగా ఉడికింది. చాలా మెత్తగా ఉడికింది. మంచిగా తినేట్టుగా బాగా ఉడికిపోయాయి. రత్నపురి గడ్డ ఇంకో విధంగా కూడా ఉడికించుకోవచ్చు. ఇలా ఫ్రై ప్యాన్ ఉంటుంది కదా, రత్నపురి గడ్డ కడిగి మంచిగా నీట్గా ఇసుక లేకుండా నానబెట్టి కడిగి, ఆ రత్నపురి గడ్డకు కొద్దిగా ఆయిల్ మనం తినే మంచి నుండి రుద్ది ఇలా ఇందులో పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత మూత పెట్టేసి, అంటే మూత పెట్టి సిమ్లో పెట్టాలి. అంటే మొత్తం చిన్నగా వేసుకోవాలన్నమాట. చేసి ఉడికించుకోవాలి. ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. జర టైం బాగా పడుతుంది అనమాట, కానీ తీయగా బాగుంటుంది. అది రకమైన టేస్ట్ ఉంటుంది అనమాట. ఇలా పొట్టు తీసుకొని తినాలి, చాలా బాగుంటుంది.